అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేసుకుంటాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి కాబోయే తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే మంచి బిడ్డని హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా తీసుకుంటారు అని ప్రార్థిస్తున్నాను. మనం మన బిడ్డని ఈజీగా తీసుకోవడం ఎట్లా, కాన్ఫిడెంట్గా తీసుకోవడం ఎట్లా? ఏదో గర్భం వచ్చేసింది, మాకు కూడా బిడ్డ పుట్టే అనేది ఉంటే నా ప్రమేయం ఏం లేదు, నాకేం తెలియదు, ఏదో పోయినా ఏదో జరుగుతుంది, అది వద్దు. తెలుసుకుంటాం, హ్యాపీగా తీసుకుంటాం, నమ్మకంగా తీసుకుంటాం. అది తెలుసుకోవడం, బాధ్యత తీసుకోవడం, అది కొంచెం కష్టపోయినా, కొంత టైం తీసుకున్నా, అది చేసిన తర్వాత ఆ ఫలితం మన జీవితాన్ని మార్చేస్తుంది. ప్రియమాలిని వాళ్ళ హస్బెండ్. నా పేరు మణికన్నన్, నేను హాస్టల్ వార్డన్ని. మాకు 2013లో మ్యారేజ్ అయింది. 1 ఇయర్ దాకా పిల్లలు లేరు. సరే అనేసి ఇంకా 2014లో ట్రీట్మెంట్ తీసుకుందాము అనేసి అనుకున్నాం. సరే మా మిసెస్ వాళ్ళ బంధువులు నెల్లూరులో ఆండాలం హాస్పిటల్ ఉంది, అక్కడ ఒకసారి చూపించుకోండి, చాలా మందికి ఈ విధంగా సంతానం లేకపోవడం వల్ల అక్కడ చూపించుకోవడం వల్ల సంతానం కలిగింది, బాగా చూస్తారు, చాలా బాగా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు అని చెప్పడం జరిగింది. మళ్ళీ మేము నాయుడుపేటకు వచ్చేసాం, దసరా హాలిడేస్ అయిపోయింది, నాయుడుపేటకు వచ్చేసాం. సరే ఇంకా మళ్ళా అది 2015లో స్టార్ట్ చేశాం ఇక్కడికి. ఏషియన్ టీవీలో మీ వీడియోస్ వచ్చాయి, ఆ వీడియోస్ చూసాము. సరే వెళ్దాము ఒకసారి అనుకున్నాం. సరే మళ్ళీ ఏడుకు వచ్చాం, 2015 నవంబర్లో వచ్చాము. ఏడికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. నాకు అంత లోపల 2016లో ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. నాయుడుపేట నుంచి నేను చిన్నమామొట్టి వెళ్ళిపోయాను, అపాచి దగ్గర, అది తడమండలము, అక్కడికి వెళ్ళాను. సరే 2015 నవంబర్ నుంచి స్టార్ట్ చేసాం ట్రీట్మెంట్. స్టార్ట్ చేస్తాను, ప్రతి నెల రావడం జరిగింది. ఎన్విరాన్మెంట్ మారింది. నాయుడుపేట నుంచి చిన్నమామొట్టికి వెళ్ళాం, అది ఒక పల్లెటూరు వాతావరణం. అక్కడ ఏమి సినిమాలు కానీ చికార్లు కానీ ఏమి ఉండవు, ఓన్లీ గుళ్ళు గోపురాలు, ఒక 3 గుళ్ళు ఉన్నాయి, ఒక 100 ఇళ్ళు ఉంటాయి అంతే. హాస్టల్, ఇళ్ళు. ఇంకా నా ఆఫీస్ టైమింగ్స్, నా మీటింగ్స్ అయి తిరుగుతూ ఉంటాను. సరే అనేసి ప్రతి నెల రావడం జరిగింది. ఇంకా ఫ్యామిలీ పరంగా సమస్యలు ఏమీ ఉత్పన్నం కాలేదు. ఎన్విరాన్మెంట్ మారింది, ప్రతి నెల వస్తూ ఉన్నాము. మేడం గారు ఏం లోపాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు, అవన్నీ వస్తూ సరి చేసుకుంటూ, డైట్ పరంగా అన్నీ సరి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. 2017 ఆగస్టు దాకా, సెప్టెంబర్ దాకా చూపించుకున్నాను. అక్టోబర్లో మటుకు రాలేదు, ఒక నెల రాలేదు. సరే చూద్దాం, ఒక నెల పోకపోతే ఏం జరుగుతుందో చూద్దాము, ఖచ్చితంగా నీకు కన్సీవ్ అవుతుంది అనేసి చెప్పడం జరిగింది మా మిసెస్కి. నవంబర్లో ఖచ్చితంగా కన్సీవ్ అయిపోయింది. వెంటనే మేము ఫోన్ చేసి, విధంగా మేడం కన్సీవ్ అయింది అని చెప్పడం జరిగింది. సరే మీరు ఒకసారి వచ్చేసి టెస్ట్ చేయించుకోండి అన్న. సరే వచ్చాము, మేడం గారు ఓకే కన్సీవ్ అయింది. ఇంకా ప్రతి నెల స్కానింగ్స్ అవన్నీ చక్కగా చెప్పడం జరిగింది. ఏ నెలలో ఏ స్కానింగ్స్ తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. మెద్రాస్కి కానీ పంపించారు, బేబీ ఏంది ఎలా ఉంది అని అనేసి మెడి స్కాన్కి పంపించారు, ఏదైనా ప్రాబ్లం ఉంది కనుక్కునేదానికి. అక్కడ కానీ వెళ్ళి అన్నీ చూసుకొని అంతా బాగుంది, అంతా వచ్చేసి బాగా స్కానింగ్లో బాగా రిపోర్ట్ వచ్చింది. 2017 ఆగస్టు 15 మా బాబు, నాకు బాబు పుట్టాడు. మా మిస్సెస్ కానీ వెయిట్ ఎక్కువ, 105 kgs ఉండేది, అయినా కానీ మా మిస్సెస్ నార్మల్ డెలివరీ. నాకే ఆశ్చర్యం వేసింది. అందరూ సిజేరియన్ అవుతుంది అన్నారు, అవన్నీ ఏం లేదండి, నార్మల్ డెలివరీ అయింది. మా మిస్సెస్ తీసుకురాలేదు, కానీ తీసుకొని వచ్చి ఉంటే మీకు తెలుసుండేది. నార్మల్ డెలివరీ అయింది, చాలా బాగా హెల్ప్ చేశారు. డాక్టర్ వారు, సిబ్బంది అందరూ బాగా హెల్ప్ చేయడం జరిగింది. మంచి సలహాలు ఇస్తారు, డైట్ పరంగా కానీ, మెడిసిన్స్ పరంగా కానీ, ఇతర హాస్పిటల్స్ కన్నా కూడా ఇక్కడ బాగా చూడడం జరుగుతుంది. సిబ్బంది చెప్తే, మన సమస్య ఇది అని చెప్తే వింటారు, విని దానికి సరైన సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు
మీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది ఆమెకి గర్భం వస్తది అనేసేసి? అంటే మేము ఒక 6 నెలలు ఇక్కడ వస్తా ఉన్నాం మేడం. ప్రతి వస్తున్నావు నెల కదా. వస్తా ఉన్నాం. చిన్న సమస్య ఉంటే దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉండేది. అన్ని సాల్వ్ అవుతా Solve ఉండే. అవుతా. ఒక్కోటి సాల్వ్ అవుతా ఉంది. సరే ఏమి ఇంకా రాలేదు అంటే నువ్వేం కంగారు పడకు, ఖచ్చితంగా వస్తుంది. నువ్వు దాని మీద దృష్టి పెట్టొద్దు. వస్తుంది, నువ్వు దాని గురించి ఆలోచించొద్దు అని చెప్పడం జరిగింది. ఎవరు మీరు? కంపల్సరీ 1 మంత్ ఈడకి రాలేదు. రాలే. సెప్టెంబర్‌లో రాలేదు. అక్టోబర్‌లో గాని రాలేదు. నవంబర్‌లో కంపల్సరీ కన్సీవ్ అయిపోయింది. తర్వాత మీరు ఒకటి చెప్పారు నాయుడుపేటలో ఉన్నప్పుడు ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంటల్ మార్పు వల్ల ఆమెలో ఏం అంటే మార్పు? అక్కడ ఏమి ఉండవు మేడం. అక్కడ ఏంటంటే పల్లెటూరు వాతావరణం. చుట్టూరు పచ్చని పొలాలు ఉంటాయి. ఓకే. ప్లస్ గుళ్ళు ఉంటాయి. శివాలయం, ఓకే. రామాలయము ఇవి ఉంటాయి. వినాయకుడి గుడే ఉంటుంది. హాస్టలు. నేను లేనప్పుడు పిల్లలతో సరదాగా వాళ్ళకి వచ్చి పాఠాలు అవన్నీ చెప్పేది. మా చెప్పేది. మిస్సెస్ గాని డిగ్రీ ఓకే. చదువుకుంది. ఆ. వాళ్ళతో హ్యాపీగా ఉండేది. ఇవన్నీ మర్చిపోయేది. వాళ్ళ తరపున బంధువులు వాళ్ళ అమ్మోళ్ళు గాని బాగా హెల్ప్ చేశారు. మా బామ్మర్ది అయితే చాలా సపోర్టివ్. ఓకే. నీకు అంత కలుగుతుంది ఏం కాదు అనేసి చెప్పేవాడు. ఓకే. అది అలాగే జరిగింది. సో ఆ పచ్చని పొలాలు వాతావరణం అంటే అక్కడ వాకింగ్ అటువంటిది పోయేదా? వాకింగ్ అవన్నీ చేసేవాళ్ళం. ఓకే. ఈ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటి నుంచి నాడిపేటలో ఉన్నప్పుడు కానీ మేము వాకింగ్ చేసేవాళ్ళం. ఓకే. అంటే వెయిట్ ఎక్కువ ఉండే, వెయిట్ తగ్గాలి అనే ఉద్దేశంతో చేసేవాళ్ళం. 105 నుంచి 90 దగ్గరకు తీసుకొని వచ్చాము. అందరూ అనేవాళ్ళు వెయిట్ ఎక్కువ ఉంది, కంపల్సరీ సిజేరియన్ అవుతుంది అది ఇది అనేవాళ్ళు. కానీ మా మిస్సెస్ మటుకు నార్మల్ డెలివరీ. సో మనకి వాతావరణం మారేటప్పుడు ఆమె అంతకుముందు కంటే ఎక్సర్సైజ్ ఏమైనా కొంచెం పెంచగలిగిందా? మానసికంగా బెటర్ గా అయింది కదా. మెంటల్ గా బెటర్ అయింది. వాతావరణం మారే లోపలికి ఈ పిల్లలు, ఈ పొలాలు, గుడికి పోయేది, జాలీగా సంతోషంగా ఉండేది, హ్యాపీగా ఉండేది. ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళం. ఈ వీడియోస్ మటుకు కంపల్సరీ చూసేవాళ్ళం. ఓకే. మేము ఇది మెమరీ కార్డులో వేసుకొని ప్రతి అంటే చూసుకుంటా ఉండేది. వీడియోస్ అన్ని చూసుకుంటూ ఉండేది. యోగా నిద్ర అన్ని చేస్తూ ఉండేది. బాగా అన్ని చేస్తూ ఉంటుంది. సో మీరు ఎటువంటి సపోర్ట్ ఇచ్చేవారు? నేనంటే మేడం నాకు ఉద్యోగపరంగా ఏంటంటే నా జాబ్ చార్ట్ వేరే విధంగా ఉంటుంది. అందరి జాబ్ చార్ట్ వేరే, నా జాబ్ చార్ట్ వేరే. కాబట్టి అన్నీ చెప్పేవాడిని. నీకు ఏం కాదు, నేను ఆడకనే ప్రతి నెల నేనే వచ్చేవాడిని మేడం. అన్నీ చేయించేవాడిని, తీసుకుపోయేవాడిని. సో మీకు అంటే మామూలుగా కొంచెం ఇట్లా బిజీగానే ఉన్నారు కదా మీరు. అట్లా ఉన్నా కూడా ఆమె పట్ల కేర్ తీసుకునేవాడిని. ఏం కావాలన్నీ ఫుడ్ పరంగా కానీ ఏ అయినా సరే మేడం, ఫ్రూట్స్ కానీ ఏ అయినా పలానా చెప్తారు కదా తినమని అవన్నీ తీసుకుని వెళ్ళేవాడిని. అన్నీ చేసేది బాగా. అన్నీ అంటే ఫుడ్ పరంగా ఏం కావాలో అన్నీ అరేంజ్ చేసేవాడిని. మానసికంగా వాకింగ్ పోవాలా తీసుకొని పోయేవాడిని. అన్నీ చేసేవాడిని. తర్వాత ఇప్పుడు ఆ వెయిట్ ఉంది కదా, ఆ వెయిట్ పెళ్ళెప్పుడు ఎట్లా ఉండింది? పెళ్ళైన తర్వాత? పెళ్లికి ముందు బాగానే ఉన్నది మేడం. 90 kgs అట్ట. పెళ్లి అయిన 1 year కి వెయిట్ పెరిగిపోయింది. ఓవర్ వెయిట్ వచ్చేసింది. ఓవర్ వెయిట్ వచ్చింది సరే అనేసి 1 year దాకా 2 months పీరియడ్స్ ఆగేది, మళ్ళా వచ్చేసి అబార్షన్ అయిపోతూ ఉండేది. ఒక 2 times అలా జరిగింది. సరే ఇలా కాదని మా బంధువులు చెప్పే లోపలికి తిరుపతికి వెళ్ళి చూపించుకున్నాం. 1 year దాకా చూపించుకున్నాం. సరే అక్కడ ఎందుకో మాకు మళ్ళా పాకాలు పోయిన తర్వాత మేడం చెప్పింది, ఆమె ఇక్కడికి రెఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత మేము కానీ టీవీలో ప్రోగ్రామ్ చూసి ఇక్కడికి రావడం జరిగింది మేడం. మీరు ఎట్లా చేయగలిగారు? అంటే ఇప్పుడు నేను చేస్తేనే ఈమె ఎట్లయినా వెయిట్ తగ్గించాలి అనే, ఎందుకంటే వాళ్ళకు ఉండడం కష్టం. వాళ్ళు బాధపడిపోతారు, నేను వెయిట్ వచ్చేసానే అని. మీరు ఎట్లా బాధ్యత తీసుకొని చేయగలిగారు? మేము ముందు ఫుడ్ కొద్దిగా ఇది రైస్ ఐటమ్స్ అవన్నీ తగ్గించేసి ఫ్రూట్స్ మామూలు మార్నింగ్ ఈవినింగ్ ఓన్లీ టిఫిన్ ఐటమ్స్, మధ్యాహ్నం టైంలో మటుకు భోజనం అవన్నీ అరేంజ్ చేసేవాళ్ళం. ప్లస్ వాకింగ్ చేసేవాళ్ళం. ఈవినింగ్ వాకింగ్ చేసేవాళ్ళం. మార్నింగ్ చేయకపోయినా ఈవినింగ్ మటుకు కంపల్సరీ 1 hour వాకింగ్ చేసేవాళ్ళం. బాగా అన్నీ చేసి కొద్దిగా వెయిట్ తగ్గించుకుని మెడిసిన్స్, డైట్ గట్టిగా చేయించాలి. ఇది చేయించాలి చెప్పేవాడిని. ఇది పోదాం పదా అనేవాడిని. నేనే చెప్పేవాడిని, పోదాం బా వాకింగ్ పోదాం బా. నాకు ఎట్లా 6 కాబట్టి 5కి 4:30కి అట్లా పోయేసి పోదాం బా వాకింగ్. పొలాలు బాగా పచ్చగా ఉంటాయి, జాలీగా అట్టా వెళ్ళేసి వచ్చేవాళ్ళం. సో ఈమె మీకు ఎందుకంటే అడుగుతున్నాను, కొంతమంది పట్టించుకోరు, నువ్వు చేయటం లేదు అంటారు. మీరు అట్లా చెప్పకుండా ప్రతి పని నేను చేసేవాడిని. ఇప్పుడు మా మిస్సెస్ ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి
ఏ పనైనా సరే నేను చేసేవాడిని. నువ్వు హెల్ప్ చేసేవాడిని. ఓకే. నేను తనని ఏం పని చేసేవాడిని కాదు. నేనే తర్వాత పని నువ్వు ఆమెని ఒక తక్కువగా నువ్వు చేయటం లేదు, అవన్నీ కంప్లైంట్ చేయడం లేదు, తానంటే నాకు ఇష్టం లేదు. ఇష్టం. సో ఆమె వెయిట్ వచ్చేసింది అనే బాధ, నీకు కోపం అవన్నీ ఏం లేదు. లేదు. నీకు తగ్గుతావు అవన్నీ ఏం లేదు. కంపల్సరీ వెయిట్ తగ్గేది పెద్ద సమస్య కాదు అని చెప్పేవాడిని. చెప్పి ఆమె కొంచెం ప్రోత్సహించేవాడిని. నువ్వు మెడిసిన్సే కాదు, ఎక్సర్సైజ్ కానీ చెయ్యి, ఇది యూట్యూబ్ అవన్నీ ఉంటాయి కదా, దాంట్లో మంచి సాంగ్స్ అవన్నీ వింటా ఉండు, నీకు కంపల్సరీ తగ్గుతుందని చెప్పేవాడిని. కంపల్సరీ తగ్గింది మేడం. వెయిట్ కానీ తను అనుకున్నదంటే సాధిస్తాను. నేను తగ్గతాను అనుకున్నదంటే కంపల్సరీ తగ్గి చూపిస్తుంది. అంత పట్టుదల మనిషి. సహకారం బాగుంది. ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆధారపడకండి. కంపల్సరీ మంచి బేబీని మీరు తీసుకుంటారు. మీకు దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మేడం గారు చెప్పిన సలహాలు, మెడిసిన్స్ అవన్నీ బాగా తీసుకొని ఫాలో అవుతారనేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అండి.